చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1928వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన భారత విజ్ఞాన చరిత్రలో స్వర్ణ అక్షరాలతో నిలిచిన రోజు. మహానుభావుడు సివి రామన్ కాంతి స్వభావంపై చేసిన పరిశోధనల ఫలితంగా రామన్ ఎఫెక్ట్ అనే ఒక మహత్తరమైన శాస్త్రీయ ఆవిష్కరణకు ప్రపంచానికి పరిచయం చేశారు. కాంతి ఒక పారదర్శక పదార్థం, ఉదాహరణకు గాజు ద్రవం ద్వారా ప్రయాణించినప్పుడు దానిలోని కొంత భాగం విక్షేపం చెందుతుంది. ఆ విక్షేపిత కాంతిలో కొంత భాగం తన తరంగ ధైర్యం మరియు శక్తిని మారుస్తుంది. ఈ ప్రత్యేకమైన పరిణామాన్నే రామన్ ఎఫెక్ట్ అని అంటారు. రామన్ గారు సాధారణమైన పరికరాలతో ఈ గొప్ప ఆవిష్కరణ చేశారు. తన కృషి, పట్టుదల, లోతైన పరిశోధన దృక్పథం వల్ల భారతదేశం శాస్త్ర రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ ఆవిష్కరణకు గాను 1930వ సంవత్సరంలో రామన్ గారికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. భారతదేశం నుంచి శాస్త్ర విభాగంలో నోబెల్ అందుకున్న తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. 1986వ సంవత్సరం నుంచి ఫిబ్రవరి 28వ తేదీ భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది రామన్ ప్రభావం ఆవిష్కరణకు గుర్తుగా నిర్వహించబడుతుంది. రామన్ ఎఫెక్ట్ ఆధునిక శాస్త్ర పరిశోధనలో, ముఖ్యంగా రసాయన శాస్త్రం, వైద్య రంగాల్లో ఎంతో కీలకంగా ఉపయోగపడుతుంది. సర్ సివి రామన్ భారత విజ్ఞానానికి వెలుగునిచ్చిన మహానుభావుడు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.